మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, బలపరచండి, ఆశీర్వదించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి. దూర ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కాపుదల భద్రత మీ కృపనిచ్చి నడిపించండి. అట్లాగే ప్రభా, హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, మీ దీవెన మీ సమాధానంతో నింపండి. చక్కని ఆరోగ్యం బిడ్డలకు ఇవ్వండి, సహాయం దయచేయని అడుగుతున్నాం. అట్లాగే ప్రభా, విదేశాల్లో ఉన్న బిడ్డలకు కూడా ఆరోగ్యమును శక్తిని డ్యూటీల విషయంలో మీ కాపుదల దయచేయని అడుగుతూ ఉన్నాం. అట్లాగే తండ్రి, హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు, అలాగే ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మీరు ఆరోగ్యమును శక్తిని బలాన్ని దయచేయండి. గర్భఫలం కావాల్సిన వరకు గర్భఫలాన్ని సిద్ధపరచండి. వివాహాలు కావాల్సిన వరకు వివాహాలు మీరు ఏర్పరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి నడిపించి బలపరచుని అడుగుతున్నాం. అట్లాగే ప్రభా, అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీకు ఆపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిన్నటి దినంలో మనం 10వ చరణం వరకు ధ్యానం చేసామండి. కీర్తనలు 31వ అధ్యాయం. ఈరోజు 11వ చరణాన్ని మనం ధ్యానం చేద్దాం. నా శత్రువులకందరికీ నేను నిందాస్పదుడనై ఉన్నాను, నా పొరుగువారికి విచార కారణముగా ఉన్నాను. నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు. కీర్తనకారుని యొక్క దీన స్థితి, దీన పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. దావీదు ఎలా ఇరుకున పడి క్షీణించిపోతున్నాడో వివరిస్తున్నాడు. బహుశా కీర్తనకారుడు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నాడా? అతని బాధ దీర్ఘకాలం ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. బహుశా ఈ శ్రమ సంవత్సరముల అనంతరము క్షేమ సంవత్సరం అతను పొంది దేవుణ్ణి స్తుతిస్తుండవచ్చు. అతను వ్యాధితో బాధపడుచుండగా తనను పరామర్శించేవారు అతని వ్యాధికి కారణం అతని పాపమే అని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతను అపరాధ భావంతో మరింత క్షీణించిపోతున్నాడు. బహుశా ఒంటరితనము, అయిన వారు విడిచిపోయారే అన్న భావం రోగుల్ని మరింత క్షీణింపజేస్తుంది. అయిన వారి నిర్లక్ష్యం మరింత బాధ అనిపిస్తుంది. కాబట్టి కీర్తనకారుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కీర్తనల్లో దావీదు యొక్క వేదన, నిరీక్షణ లేమి, కుదరజాలని వ్యాధి దావీదు యొక్క నిరాశ, నిస్పృహలకు కారణం. ఆ దినాల్లో దేవుని ఆజ్ఞను మీరితే కుష్ఠవ్యాధిగా శిక్షను పంపేవాడు దేవుడు. దావీదు కూడా అలా జరిగి ఉండొచ్చని కొంతమంది అభిప్రాయం. తన శారీరక వాంఛలు తనని ఇంత భయంకర స్థితిలోకి నెట్టేస్తాయని దావీదు అనుకోలేదు. దావీదు విడిచిపెట్టబడ్డాడు దేవుని చేత. ఇక్కడ మనం చూస్తే, నా శత్రువులందరికీ నేను నిందాస్పదుడనైతిని అంటే నన్ను నిందించడానికి నా శత్రువులకు మంచి అవకాశం దొరికింది. నన్ను నిందించడానికి నా శత్రువులకు చక్కని కారణం దొరికింది. నేను తప్పు చేశాను, ఆ తప్పును బట్టి వాళ్ళు నన్ను ఎప్పుడూ కూడా నిందిస్తూనే ఉన్నారు. నా పొరుగు వారికి విచార కారణముగా ఉన్నాను. నా ఇరుగు పొరుగు వారు, వాళ్ళు విచారించడానికి నేనే కారణం, నేనే దొరికాను వాళ్ళకి, వాళ్ళు ఆలోచించడానికి గట్టాను. నా నెలవరులకు భీకరుడునై ఉన్నాను. నెలవరులు అంటే ఇరుగు పొరుగు వారని, నైబర్స్ అని రాయబడింది ఇంగ్లీష్ బైబిల్లో. సో ఇరుగు పొరుగు వారు, నా వాళ్ళందరూ కూడా, దగ్గర వాళ్ళందరూ కూడా, వాళ్ళకి నేను భీకరుడునై ఉన్నాను, భీకరముగా కనిపిస్తూ ఉన్నాను, వాళ్ళకి ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నాను. వీధిలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు. అంటే ఒకవేళ వ్యాధి లాంటిది ఏదైనా ఉంటే, బహుశా కుష్ఠవ్యాధి లాంటిది ఏదైనా ఉండొచ్చని కొంతమంది అభిప్రాయం. బైబిల్ డిక్షనరీ దాని ప్రకారం అండి. అలా అయితే గనక లేదు, ఒకవేళ దావీదు పాపం చేశాడు గనుక ఆ పాపం విషయమై దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనో ఏమో ఎదురుగా కాపాడిన వారందరూ కూడా అతని ఎదుటి నుండి ఆయన్ని చూసి వీధిలో వాళ్ళందరూ కూడా పారిపోతున్నారు అనే విషయం ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో, దావీదు యొక్క విషయంలో ఆ విధమైనటువంటి పరిస్థితి, అటువంటి భయంకరమైన స్థితి తను చేసిన పాపానికి ప్రతిగా వచ్చిందనే విషయాన్ని దావీదు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు.
యోబు గ్రంథం 19వ అధ్యాయం 13 వచనమండి. యోబు గ్రంథం 19:13. ఆయన నా సోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు, నా నెలవరులు నాకు కేవలము అన్యులైరి. అంటే నెలవరులు నా బంధువులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ వాళ్ళు అన్యులుగా కనిపిస్తున్నారు, అన్యులుగా నాతో మాట్లాడుతున్నారు. నా సోదర జనం కూడా నాకు దూరం అయిపోయారు అని మాట్లాడుతున్నాడు. అలాగే కీర్తనలు 64:8 చూస్తే అండి, 64:8 అండి, వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం, వారిని చూచువారందరూ తల ఊచుదురు. అంటే ఆకస్మికంగా వాళ్ళు గాయపరచబడడం, ఆకస్మికంగా వాళ్ళు నాశనం అవడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. వారి నాలుకే వారు కూలుట కారణమని, వారిని చూచి వారందరూ తల వస్తారు. ఎవరైతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో, దురాలోచన ఆలోచించేవారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి శిక్షకు గురవుతారనే విషయం చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:4 అండి, 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. ఆయన ఎంతలా నలగొట్టబడ్డాడో. దావీదు గారైతే చేసిన తప్పుకి, చేసిన పొరపాటుకి, తాను చేసినటువంటి ఇబ్బందికర పరిస్థితికి శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు వారు ఏం తప్పు చేశారని? ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ మనందరి తప్పులు, మనందరి పాపాలను ఆయన మీద మోపాడు తండ్రి. అందుకే పాపమెరుగని ఆయన మన కోసం పాపమైపోయాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనం అండి, 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఇక్కడ తండ్రి తన కుమారుడైన క్రీస్తు విషయంలో ఏం చేశాడో మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని యందు నీతిమంతులుగా తీర్చబడ్డానికి, క్రీస్తు ద్వారా, క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడ్డానికి, మనము క్రీస్తు యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అసలు పాపమే ఎరుగని పరిశుద్ధుడైనటువంటి ప్రభువైన క్రీస్తుని మన కోసం పాపముగా చేశాడు. మన కోసం ఆయన సిలువనెక్కాడు, మన కోసం ఆయన శిక్ష అనుభవించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చదివిన వచనమే కాదు కానీ, 4వ వచనమే కాదు కానీ, మిగతా అన్ని వచనాలు కూడా ఆయన ఏ రీతిగా నలిగిపోయాడో, మన కోసం ఏ రీతిగానే శిక్ష అనుభవించాడో అక్కడ మనం చూస్తాం. ఇవన్నీ కూడా పాపములకు శిక్ష మనం అనుభవించాలి, మనకి బదులుగా ఆయన సిలువెక్కి మనకి బదులుగా ఆయన మరణించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 53వ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతాం. 2వ వచనం అండి, 53:2 యెషయా గ్రంథం. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూసి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. తృణీకరించబడ్డవాడైపోయాడు, మనుషుల వల్ల విసర్జించబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధి అనుభవిస్తే ఎలా తయారవుతారో అలా తయారైపోయాడు ఆయన. ఆ శిక్ష, ముళ్ళ కిరీటం కానీ, లేదంటే కొరడా దెబ్బలు కానీ, ఇవన్నీ కూడా తిని ఆయన మనుషులు చూడనలాని వాడిగా మారిపోయాడు, తృణీకరించబడిన వాడయ్యాడు. అందుకే ఆయన మనము ఎన్నిక చేయకపోయామని. 5వ వచనంలో, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసుక్రీస్తు వారు అలా నలిగిపోబట్టి మనకు విడుదల. యేసుక్రీస్తు వారు సిలువలో అన్ని దెబ్బలు తిని అలా మరణించడాన్ని బట్టి మనకు జీవం కలిగింది, మనం పాప నుంచి విడుదల పొందాం. కాబట్టి దావీదైతే తాను చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నాడు, కానీ యేసుక్రీస్తు వారు మనం పరిశుద్ధులం అవ్వాలని ఆయన పాపిగా మారాడు. కాబట్టి ఆయన మీద పూర్తిగా అనుకుంటే మనం పరిశుద్ధులం అవుతాం. దేవుడు చేసిన ఆ గొప్ప శిలువ కార్యానికి మనము న్యాయం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అలా మనము దేవుని మీద ఆధారపడి దేవునిలో ముందు కొనసాగుతూ దేవుని బిడ్డలుగా జీవిద్దాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలు.